శ్రీ మహాభారతం ఆదిపర్వం అనుక్రమణికా పర్వం 1వ అధ్యాయము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైమిష అరణ్యంలో 12 వార్షిక యాగం అనగా 12 ఏళ్ల పాటు చేసే యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి వ్రతదీక్షాపరులైన ఋషులు వచ్చి సుఖ ఆసీనులై ఉన్నారు. వారి దగ్గరికి రోమహర్షణుని పుత్రుడైన ఉగ్రశ్రవుడనే పౌరాణికుడు వినయముతో వచ్చాడు. రోమహర్షణున్నే సూతుడు అంటారు. సూతుని కొడుకైనందున ఉగ్రశ్రవుణ్ణి సౌతి అని అంటారు. నైమిష అరణ్యంలోని ఆ శౌనకుడు, శౌనః అంటే వివేక దృష్టి కలవాడు అని అర్థం. కాబట్టి అతను శౌనకుడు. ఆ శౌనకుడు కులపతి. కులపతి అనగా 10,000 మంది శిష్యులున్నవాడిని కులపతి అంటారు. ఆ నైమిష అరణ్యంలోని వారంతా ఆ ఉగ్రశ్రవుని నుండి చిత్రమైన కథలు వినటానికి అతని చుట్టూరా చేరారు. ఉగ్రశ్రవుడు మునులందరికీ నమస్కరించి, మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని అడిగాడు. వారంతా ఉగ్రశ్రవునికి స్వాగత సత్కారాలు చేశారు. తాపసులంతా కూర్చున్న తర్వాత వారు వేసిన ఆసనం మీద ఉగ్రశ్రవుడు వినయంతో కూర్చున్నాడు. సుఖంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ఉగ్రశ్రవసుని చూసి ఒక ముని ప్రస్తావనాత్మకంగా ఇలా అడిగాడు. సూతపుత్ర, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు? వివరంగా తెలపండి. ఇలా అడిగిన మునితో సూతపుత్రుడు ఇలా చెప్పసాగాడు. రాజర్షి అయిన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వ్యాసమహర్షి చెప్పిన వివిధ కథలను వైశంపాయనుడు అక్కడ చెప్పాడు. ఆ కథలన్నీ పుణ్యప్రదాలు, మహాభారతానికి సంబంధించినవి. విచిత్రమైన అర్థాలు ఉన్నాయి. వాటిని అక్కడ విని నేను ఇక్కడికి వచ్చాను. విప్రులారా, మీరంతా స్నానము చేసి శుచులై జపం చేసుకొని అగ్ని కార్యాలు తీర్చుకొని స్వస్థమైన మనస్సుతో కూర్చున్నారు. మీకు నేనేమి వినిపించాలి? మహాత్ములైన రాజుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు, ధర్మ అర్థాలతో కూడిన పుణ్యమైన పురాణ కథలు చెప్పుదునా అనగానే ఋషులు ఇలా అన్నారు. కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతం అనే ఇతిహాసాన్ని వినాలి అనుకుంటున్నాము. పూర్వం దాన్ని దేవతలు, బ్రహ్మర్షులు విని పూజించారట. అది విచిత్రమైన పద విన్యాసాలతో కూడిన ఉత్తమమైన కథ అట. సూక్ష్మ అర్థాలతోనూ న్యాయాలతోనూ కూడినది, వేద అర్థాలతో నిండినది, పుణ్యప్రదము, గ్రంథ అర్థాలతో కూడినది, సంస్కారయుతమైన వాక్ విశేషాలతో, అనేక శాస్త్ర విశేషాలతో నిండినది. జనమేజయుని యాగములో ఆ భారతాన్ని వ్యాస మహర్షి ఆజ్ఞతో అతని శిష్యుడైన వైశంపాయనుడు విధియుక్తంగా చెప్పాడట. అలా చతుర్వేద విశేషాలతో కూడినదై, వ్యాసమహర్షి పరమ అద్భుతంగా వ్రాసినదై, పుణ్యప్రదమై, పాప భయాలను పోగొట్టే ఆ భారత సంహితను వినాలని కోరుకుంటున్నాము. అంతటా ఉగ్రశ్రవుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి వ్యాసమహర్షి మనసు నుండి ఉద్భవించిన శ్రీ మహాభారతాన్ని ఇలా చెప్పసాగాడు. వ్యాసమహర్షి హిమవత్ పర్వత పాదములో ఉన్న ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. స్నానాధికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకొని కూర్చున్నాడు. నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం అంతా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరిదాకా చూశాడు. పరాశరుని కొడుకైన వ్యాసమహర్షి ఇలా దీక్ష వహించి ఉత్తమమైన ఆ భారత కథను భావించాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు. వ్యాసమహర్షి మనసు తెలుసుకున్న లోక గురువైన బ్రహ్మదేవుడు వ్యాసునికి, లోకానికంతటికీ ప్రీతిని, హితాన్ని చేకూర్చాలని స్వయంగా వ్యాసుని వద్దకు వచ్చాడు. బ్రహ్మను చూసి ఆశ్చర్యంతో అంజలి ఘటించాడు వ్యాసమహర్షి. వెంటనే తన వెంటనున్న మునులందరితో కలిసి పితామహునికి ఆసనం కల్పించాడు. ఆ ఉత్తమ ఆసనం మీద హిరణ్యగర్భుడు కూర్చున్నాడు. పరమేష్ఠి అయిన ఆ బ్రహ్మ వ్యాస మహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయనకు వ్యాసుడు దగ్గరగా కూర్చున్నాడు. అప్పుడు వ్యాసుడు బ్రహ్మతో ఇలా అన్నాడు. మహాత్మా, పరమ పూజ్యమైన భారతం అనే కావ్యం నా చేత రచింపబడింది. పితామహ, ఇందులో వేద రహస్యము, వేద అంగాల ఉపనిషత్తుల సారము విస్తారంగా స్థాపింపబడ్డాయి. ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠింపబడింది. 3 కాలాలకు సంబంధించిన విశేషాలు అన్నీ ఉన్నాయి ఇందులో. జర మరణాలు, భయాలు, వ్యాధులు, వీటి సత్య అసత్య, నిత్య అనిత్య నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వాటి లక్షణాలు చెప్పబడ్డాయి.
చెప్పబడ్డాయి. 4 వర్ణాల విధానము, పురాణాల సారము అంతా చెప్పబడింది. తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా వివరించబడింది. భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వాటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడ్డాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధ్యాత్మ విద్య అన్నీ చెప్పబడ్డాయి. న్యాయము, శిక్ష, చికిత్స, దానము, పాశుపతము చెప్పబడ్డాయి. దివ్య జన్మల కారణాలు, మానవ జన్మల కారణాలు వివరింపబడ్డాయి. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, వీటి గురించిన వర్ణనలు నా భారతంలో ఉన్నాయి. దివ్యమైన నగరాలు, దుర్గాలు మొదలైన వాటి నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు, వాటి వర్ణనలు ఉన్నాయి. వేరువేరు భాషల, జాతుల విశేషాలు ఉన్నాయి. లోక వ్యవహార క్రమాలు అన్నీ ఈ భారతంలో ఉన్నాయి. లోకంలో ఉపకరించే సర్వ వస్తువుల వర్ణనలు ప్రతిపాదించబడ్డాయి. కానీ దీనిని వ్రాయటానికి తగిన లేఖకుడు మాత్రం ఈ భూమి మీద నాకు కనపడటం లేదు. వ్యాస మహర్షి మాటలు విన్నాక బ్రహ్మ అతనితో ఇలా అన్నాడు. మహర్షి, నీకు రహస్యమైన జ్ఞానమంతా తెలుసును. తపో విశిష్టుడవు, మునులందరికంటే విశిష్టుడవు. అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడవని నేను భావిస్తున్నాను. నీవు జన్మించినప్పటి నుండి నిన్ను బ్రహ్మవాదిని అయిన సరస్వతి వాణి ఆశ్రయించి సత్యభాషణం చేయిస్తున్నది. నీవు నీ రచనను కావ్యమని అన్నావు కదా, అందుచేత అది కావ్యమే అవుతుంది. ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరు చెప్పలేరు. మిగిలిన 3 ఆశ్రమాల కంటే గృహస్థ ఆశ్రమం శ్రేష్టమైనట్లే కావ్యాలు అన్నిటికంటే శ్రీ మహాభారతం శ్రేష్టమైనది. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయటానికి గణేశుణ్ణి స్మరించు. బ్రహ్మ అలా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాసమహర్షి గణేశుణ్ణి స్మరించాడు. భక్తుల మనోరథాన్ని తీర్చే విఘ్నేశ్వరుడు వ్యాసుడున్న చోటికి వచ్చాడు. వ్యాసుడు అతన్ని యథావిధిగా పూజించాక ఘనాధిపుడు సుఖాసీనుడు అయ్యాక వ్యాసుడిట్లా అడిగాడు. ఘనాధిప, నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ భారతానికి నీవు లేఖకుడవు కావాలి. ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు క్షణకాలం కూడా ఆగకుండా చెబుతూ ఉంటేనే అప్పుడు నేను లేఖకుడను అవుతాను అన్నాడు. అప్పుడు వ్యాసుడు వెంటనే ఘనాధిపునితో అర్థం తెలియకుండా ఎక్కడ వ్రాయకూడదు అన్నాడు. సరే అని వినాయకుడు లేఖకుడు అయ్యాడు. వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా గ్రంథిని శ్లోకాలతో కూర్చేవాడు. గూఢమైన అర్థం ఉండేటట్లుగా ముడులతో శ్లోకాలతో వ్రాసే పద్ధతే గ్రంథి. అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి భారతంలో. ఆ శ్లోకాలకు అర్థం కథను చెప్తున్న నాకు తెలుసు అంటూ శౌనకాది ఋషులతో సూతుడు అనుక్రమణిక పర్వాన్ని ఇంకా ఇలా చెప్తున్నాడు. అటువంటి శ్లోకాలకు అర్థం శుకుడికి కూడా తెలుసు, సంజయుడికి తెలుసునో లేదో. గూఢంగా దృఢంగా కూర్చిన ఆ శ్లోకాల సముదాయానికి అర్థం వివరించడానికి ఇప్పటికీ ఎవరికీ శక్యం కాదు. అవి అన్ని గూఢ అర్థాలు, యోగ అర్థాలు, యోగ రూఢాలు కలిగిన అర్థాలు అవి. వాటి అర్థాలు తెలుసుకొనటానికి గణేశుడు క్షణకాలం ఆలోచించేవాడు. అంతలో వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పేవాడు. అజ్ఞానమనే చీకట్లో కళ్ళు మూసుకుపోయిన లోకానికి జ్ఞానమనే కాటుక కళ్ళు తెరిపిస్తుంది. వెలుగులనిచ్చేది శ్రీ మహాభారతం. అలాగే ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థాలతో విస్తారంగాను సంక్షిప్తంగాను చెప్పిన ఈ మహాభారతం అనే సూర్యుడి చేత లోకాలలోని చీకట్లు పటాపంచలు అవుతాయి. అజ్ఞానం అనే ఆవరణాన్ని పోగొట్టే ఈ భారత ఇతిహాసం అనే దీపం లోకం అనే గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేస్తుంది. ఈ మహాభారతం అనే మహావృక్షానికి సంగ్రహ అధ్యాయం విత్తనం, పౌలోమ పర్వం ఆస్తిక పర్వం మూలం, సంభవ పర్వం విస్తరించిన మాను, సభాపర్వం అరణ్య పర్వం పక్షులుండే తొర్ర, అరణ్య పర్వం అందమైన రూపం, విరాట ఉద్యోగ పర్వాలు ఈ చెట్టుకు సారభూతమైనవి, భీష్మ పర్వం అనేది పెద్ద కొమ్మ, ద్రోణ పర్వం ఆకుల గుబురు, కర్ణపర్వం తెల్లని పుష్పాలు, శల్య పర్వం ఆ పుష్పాల సువాసనలు, స్త్రీ పర్వము ఇషిక పర్వం అనేవి చెట్టు నీడలు, శాంతి పర్వం గొప్ప ఫలం ఆ ఫలమే మోక్షం, అశ్వమేధ పర్వం అమృత రసం, ఆశ్రమవాస పర్వం స్థిరమైన ఆశ్రయం, మౌసల పర్వం సంక్షిప్త వేదం, అది శిష్టులైన ద్విజులచే సేవింపబడుతున్నది. వ్యాసుడు తన తల్లి అయిన సత్యవతి ఆజ్ఞతోనూ ధీమంతుడైన భీష్ముని అనుజ్ఞతోనూ ధర్మాత్ముడైన అతడు విచిత్ర వీర్యుని క్షేత్రాలలో 3 అగ్నుల వలె 3 పుత్రులను కలిగించాడు. వారు ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. ఆ తర్వాత వ్యాసుడు మళ్ళీ తపస్సు చేసుకోవటానికి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు పెద్దవాళ్ళై పరమగతిని పొందాక ఈ లోకంలో వేదవ్యాస మహర్షి భారతం చెప్పాడు. జనమేజయుడు బ్రాహ్మణులు అడిగితే వ్యాసమహర్షి తన సమీపమందున్న తన శిష్యుడు వైశంపాయనుణ్ణి భారతం చెప్పుమని ఆదేశించాడు. ఆ వైశంపాయనుడు ఆ యజ్ఞంలో సభ్యులు మళ్ళీ అడిగితే యజ్ఞ కర్మల మధ్యలో భారతం వినిపించాడు. కురువంశం విస్తరించడం, గాంధారి యొక్క ధర్మశీలం,
విదురుని ప్రజ్ఞ, కుంతీదేవి ధైర్యం, వీటి అన్నిటినీ వ్యాసమహర్షి భారతములో తెలిపాడు. శ్రీకృష్ణుని గొప్పతనము, పాండవుల సత్యనిష్ట, ధార్తరాష్ట్రుల దుష్ప్రవర్తన అన్నీ వ్యాసుడు చెప్పాడు. పుణ్యాత్ములకు ఈ భారతం ముందుగా చదవదగినది. ఇది ఉపాఖ్యానాలతో సహా 1,00,000 శ్లోకాలతో ఉంటుంది. ఉపాఖ్యానాలు అనగా ఉపకథలు లేకుండా భారత సంహితను 24,000 శ్లోకాలుగా పండితులు చెప్పేవారు. దానికంటే కూడా సంక్షేపంగా వ్యాసమహర్షి 150 శ్లోకాల్లో చెప్పాడు. అన్ని పర్వాల కథతో కూడిన ఈ అనుక్రమణిక అధ్యాయం వ్యాసుడు తన పుత్రుడైన శుకమహర్షికి బోధించాడు. 60 లక్షల శ్లోకాలతో మరో భారత సంహితను చేసి అనురూపులైన ఇతర శిష్యులకు ఇచ్చాడు వ్యాసమహర్షి. 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠింపబడ్డాయి. పితృలోకంలో 15 లక్షల శ్లోకాలు, గంధర్వలోకంలో 14 లక్షల శ్లోకాలు విస్తరించాయి. అయితే 1,00,000 శ్లోకాలు మనుష్యలోకంలో ప్రతిష్ఠించారు. నారదుడు దేవలోకంలోనూ, అసితుడైన దేవలుడు పితృలోకంలోనూ ఈ భారతాన్ని వినిపించారు. శుకుడు గంధర్వ యక్ష రాక్షసులకు వినిపించాడు. ఈ మనుష్య లోకంలో వ్యాసుని శిష్యుడు సర్వవేదవేత్త ధర్మాత్ముడు అయిన వైశంపాయనుడు చెప్పాడు. ఇప్పుడు ఆ 1,00,000 శ్లోక పరిమితమైన భారతం నేను చెబుతాను వినండి అని సూతుడు అయిన ఆ ఉగ్రశ్రవుడు శౌనకాది ఋషులతో ఇలా చెప్పసాగాడు. తెలివితోనూ పరాక్రమంతోనూ పాండురాజు చాలా దేశాలు జయించి వేటమీది కోరికతో అడవుల్లో మునులతో కలిసి నివసించేవాడు. రతి క్రీడలో ఉన్న మృగాన్ని చంపి పాండురాజు చాలా పెద్ద కష్టం తెచ్చుకున్నాడు. అయినా పాండవులకు జన్మించటం దగ్గర నుండి ఆచార విధులన్నీ సక్రమంగానే జరిగాయి. పాండురాజుకు ప్రియమైన భార్య కుంతి తన భర్త నుండి ధర్మరహస్యాలు తెలుసుకొని పుత్రకాంక్షతో యమ, వాయు, దేవేంద్రులను ఆహ్వానించింది. అలాగే కుంతి ఇచ్చిన మంత్రాన్ని ఉపయోగించి మాద్రి, అశ్విని దేవతలను ఆహ్వానించింది. వారి వలన పాండవులు ఉద్భవించారు. వారిని తల్లులు రక్షించారు. శుచి అయిన అరణ్యాల్లో, పుణ్యాశ్రమాల్లో తాపసులు పాండవులను పెంచారు. పాండురాజు చనిపోయాక మహర్షులు పాండురాజు పుత్రులను కౌరవుల దగ్గరికి స్వయంగా తీసుకువచ్చి అప్పచెప్పారు. అప్పుడు పాండవులు జడలు దాల్చి ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. మీకు పుత్రులు, సోదరులు, శిష్యులు, స్నేహితులు అయిన పాండవులు వీళ్ళే అని చెప్పి ఆ మహర్షులు వెళ్ళిపోయారు. పాండవులను చూసి కౌరవులు, మిగిలిన పౌరులు ఎంతగానో సంతోషంతో గంతులు వేశారు. అయితే వీరు పాండురాజు కొడుకులు కారని కొందరన్నారు. పాండురాజు కొడుకులే అని మరికొందరన్నారు. పాండురాజు ఎప్పుడో చనిపోయాడు, ఆయనకు ఇప్పుడు కొడుకులేమిటి అని మరికొందరన్నారు. భాగ్యవశాత్తు పాండురాజు కుమారులను చూడగలిగాము, చాలా సంతోషము, వీరి రాకకు వీరికి స్వాగతం చెప్పండి అనే మాటలు అంతటా వినబడ్డాయి. పాండవుల మీద ఉన్న ఇష్టంతో పౌరులంతా సంతోషించిన శబ్దాలు మిన్నుముట్టాయి. పాండవులు అఖిల వేదాలు, శాస్త్రాలు చదువుతూ నిర్భయంగా సంతోషంగా ఉన్నారు. దేశంలోని ప్రజలందరూ ధర్మరాజు యొక్క ధర్మ ప్రవర్తనకు ఇష్టపడేవాళ్ళు. భీమసేనుడి ధైర్యానికి, అర్జునుడి పరాక్రమానికి, నకుల సహదేవుల గురుసేవకు, సహనానికి, వినయానికి ప్రజలు ఎంతగానో సంతోషించారు. పాండవుల పరాక్రమానికి లోకమంతా సంతోషించింది. అర్జునుడు రాజులందరి సమక్షంలో దుష్కరమైన మత్స్యయంత్రము కొట్టి స్వయంవరంలో ద్రౌపదిని గ్రహించాడు. అప్పటి నుండి అర్జునుడు ధనుర్ధారులు అందరిలోనూ పూజ్యుడు అయ్యాడు. యుద్ధాలలో అర్జునుడు సూర్యునిలాగా తేరిపార చూడరాని వాడు అయినాడు. అర్జునుడు పెద్ద సైన్యం ఉన్న మహారాజులు అందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు. శ్రీకృష్ణుని రాజనీతితోనూ భీమ అర్జునుల బల పరాక్రమాలతోనూ జరాసంధుణ్ణి చంపించి బలగర్వితుడైన శిశుపాలుని చంపించి ధర్మరాజు రాజసూయ మహాక్రతువు చేశాడు. అతడు రాజసూయ యాగములో గొప్పగా దక్షిణలు ఇచ్చి అందరినీ భోజన తృప్తులను చేశాడు. ఆ యజ్ఞంలో రాజులందరూ భూషణాలను, మణులను, బంగారాన్ని, రత్నాలను, గోవులను, గుర్రాలను, ఏనుగులను, విచిత్రమైన వస్త్రాలను, పరదాలను, శిబిరాలను, కంబళ్లను, మృగచర్మాలను, గొర్రె చర్మాలతో చేసిన మృదువైన తివాచీలను పాండవులకు బహుమతులుగా ఇచ్చారు. ఆ బహుమతులన్నింటినీ పాండవుల తరపున దుర్యోధనుడు స్వీకరించాడు. సమృద్ధమైన పాండవుల ఆ సంపదను చూసి దుర్యోధనుడికి ఈర్ష్య కలిగింది. దానితో దుర్యోధనుడికి పాండవులపై చాలా అసహనము, కోపము ఏర్పడ్డాయి.
మయుడు నిర్మించి పాండవుల కోసం తెచ్చిన విమానం లాంటి సభా భవనాన్ని చూసి దుర్యోధనుడు చాలా పరితపించాడు. ఆ సభా భవనంలోనే తొందరపాటుతో పడి దుర్యోధనుడు పరిహసింపబడినాడు. అప్పుడే కృష్ణుని ఎదుట భీముడు తెలియని వానిని ఆక్షేపించినట్లు దుర్యోధనుణ్ణి పరిహసించాడు. అప్పటి నుండి ఆ దుర్యోధనుడు వివిధ భోగాలు అనుభవిస్తూ ఉన్నా, రత్నాభరణాలు ధరిస్తున్నా పాలిపోయి కృషించిపోతున్నట్లు అయి ధృతరాష్ట్రునితో చెప్పాడు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు జూదానికి అనుమతించాడు. అది విని వాసుదేవునికి చాలా కోపం వచ్చింది. ధృతరాష్ట్రుని మనస్సుకు సంతోషం కలగలేదు. వివాదాలను అనుమోదించాడు. జూదం దగ్గర నుండి ఎన్నో ఘోర కృత్యాలు అన్నీ కూడా ఉపేక్షించాడు. పాండవులు జయిస్తారనే అప్రియ వార్త విని కర్ణ, శకుని, దుర్యోధనుల అభిప్రాయం గ్రహించి ధృతరాష్ట్రుడు చాలా ఆలోచించి సంజయునితో ఇలా అన్నాడు. సంజయ, నేను చెప్పేదంతా విను. నన్ను తప్పుపట్టకు, నా మీద కోప్పడకు. నీవు పండితుడవు, మేధావివి, బుద్ధిమంతుడవు, ప్రాజ్ఞ సమ్మతుడవు. నాకు యుద్ధమంటే ఇష్టం లేదు. కులక్షయంతో నాకు ప్రీతి కలగదు. నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదభావం లేదు. కానీ పెద్దవాడినైన నా మీద క్రోధవశులై కొడుకులు దోషాన్ని ఆరోపిస్తున్నారు. నేనా కళ్ళు లేనివాడను. దీనభావంతోనూ పుత్ర వ్యామోహంతోనూ కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను. మందబుద్ధి అయిన దుర్యోధనుడు తాను అజ్ఞానంతో మునిగిపోతున్నాడు. వాడితో నేను మునిగిపోతున్నాను. రాజసూయ యాగములో శక్తిశాలి అయిన ధర్మరాజు యొక్క సర్వ ఉత్కృష్ట సంపదను చూసి ఆ మయసభను చూస్తూ పరిహసింపబడి సహింపలేకపోయాడు దుర్యోధనుడు. పాండవులను స్వయంగా యుద్ధంలో జయించలేక సుక్షత్రుయుడైనను ఉత్సాహము లేక శకునితో కపట జూదం ఆడటానికి ఆలోచించాడు. ఆ విషయాలు ఇప్పుడెప్పుడు నాకు ఎలా తెలిసాయో సంజయ చెబుతాను విను. సూతపుత్ర సంజయ, బుద్ధియుక్తములైన నా మాటలు విని నన్ను ప్రజ్ఞాచక్షువుగా నీవే గ్రహిస్తావు. సంజయ, విల్లు ఎక్కుపెట్టి చిత్రమైన లక్ష్యాన్ని, మత్స్య యంత్రాన్ని నేలగూల్చి రాజులు అందరూ చూస్తూ ఉండగానే ద్రౌపదిని అర్జునుడు చేపట్టినట్లు విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను. ద్వారకలో యాదవ వీరులను ఎదిరించి సుభద్రను అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకొని పోయినట్లు, తర్వాత బలరామకృష్ణులు కూడా ఇంద్రప్రస్థానికి వెళ్ళినట్లు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. దేవేంద్రుని వర్షాన్ని దివ్యమైన బాణాలతో ఆపి కాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతి చేశాడని విన్నప్పుడే విజయం మీద నాకు ఆశలు పోయాయి. సంజయ, లక్క ఇంటి నుండి కుంతితో పాండవులందరూ విడివడి తప్పించుకున్నారని, ఆ పనిలో విదురుడు కూడా తోడ్పడినాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. అర్జునుడు రంగ మధ్యములో లక్ష్యాన్ని మత్స్యయంత్రము భేదించి ద్రౌపదిని స్వీకరించాడని, శూరులైన పాంచాలులతో పాండవులు కలిసిపోయారని విన్నప్పటి నుండి నాకు విజయం మీద ఆశ లేదు. సంజయ, రాజుల మధ్య వెలిగిపోయేవాడు మగధరాజు జరాసంధుడు. భీమసేనుడు వెళ్ళి వానిని ఏ ఆయుధం లేకుండా బాహుబలంతో చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. పాండుపుత్రులు దిగ్విజయం చేసి రాజులను వశపరుచుకున్నారని, ధర్మరాజు రాజసూయయాగం చేశాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. సంజయ, భర్తలున్నా కూడా లేని దాని వల్లే ద్రౌపది విలపిస్తూ ఉన్నా, ఏకవస్త్రయై రజస్వలయై ఉన్నా సభలోకి లాగుకొని రాబడింది. అది విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. మూర్ఖుడు, మందబుద్ధి అయిన దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను చివరిదాకా లాగలేకపోయాడని, వస్త్రాల రాశి అక్కడ ఏర్పడిందని విన్నాక నాకు విజయం మీద ఆశ పోయింది. ఊహించలేని పరాక్రమవంతులైన తమ్ముళ్లతో ధర్మరాజు శకుని చేత జూదములో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్నాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. సంజయ, ధర్మాత్ములైన పాండవులు వివిధ చేష్టలు చేస్తూ బాధపడుతూ కూడా ధర్మరాజు మీద, అన్నగారి మీద గౌరవంతో అడవికి వెళ్లారని విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను. పాండవులు అడవిలో ఉన్నా కూడా వేల కొద్ది స్నాతకులు ధర్మరాజును అనుసరించి ఉన్నారని, భిక్షాటనం చేసుకుంటూ ఉన్న ఆ బ్రాహ్మణులు అతన్ని సేవిస్తున్నారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. కిరాత రూపంలో వచ్చిన మహాదేవుణ్ణి యుద్ధంలో సంతృప్తిపరిచి అర్జునుడు పాశుపత మహా అస్త్రం గ్రహించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. అరణ్యవాసం చేస్తున్నప్పుడు కూడా పాండవులను చాలామంది ఋషులు వచ్చి ఉపాసించేవారని తెలిసినప్పుడే విజయం మీద ఇక ఆశ పెట్టుకోలేదు. అర్జునుడు స్వర్గాన్ని అధిరోహించి ఇంద్రుని నుండి ప్రత్యక్షంగా దివ్య అస్త్రాలు నేర్చుకొని ప్రశంసలు పొందాడని, సత్య ప్రతిజ్ఞుడు అయ్యాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ నశించింది. వరగర్వితులై దేవతలకు కూడా జయింప శక్యం కాని కాలకేయులను, పౌలోములను అర్జునుడు జయించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఇక ఆశ పోయింది. తీర్థయాత్రలు చేయాలి అనుకుంటున్న ధర్మరాజు దగ్గరికి లోమశ మహర్షి వచ్చి చెప్పిన అర్జునుడి దివ్యాస్త్ర లాభం విన్నప్పుడే నాకు విజయ ఆశ నశించిపోయింది.
భీమసేనాది పాండవులు మనుష్యులకు ప్రవేశింప సాధ్యం కాని ప్రదేశానికి వెళ్ళి కుబేరుణ్ణి కలిసి వచ్చారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. కర్ణుని ప్రోత్సాహంతో ఘోషయాత్రకు వెళ్ళిన నా కొడుకులను గంధర్వులు బంధించారని, అర్జునుడు విడిపించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. యక్షుని రూపంలో వచ్చిన యమధర్మరాజు యుధిష్ఠిరుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగాడని, వాటికి ధర్మరాజు చక్కగా సమాధానాలు చెప్పాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. విరాట నగరంలో పాంచాలితో సహా పాండవులు మారువేషాల్లో నివసిస్తున్నారని నా వాళ్ళు తెలుసుకోలేకపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ లోపించింది. 105 తమ్ముళ్లతో సహా కీచకుణ్ణి పాంచాలి కోసం భీముడు చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. నా వీరులందరూ అసహాయుడైన అర్జునుని చేతిలో ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ నశించింది. మత్స్యరాజు విరాటుడు తన కూతురు ఉత్తరను అర్జునునికి ఇస్తానన్నాడని, కానీ అర్జునుడు తన కొడుకు అభిమన్యునికి చేసుకున్నాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. జూదంలో ఓడిపోయి ధనం లేనివాడై తన వారినందరినీ వదిలి అడవుల పాలైన ధర్మరాజుకు 7 అక్షౌహిణుల సైన్యం చేరిందని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. వామన అవతారములో ఈ భూమిని అంతటినీ ఒక్క కాలితో ఆక్రమించిన ఆ వాసుదేవుడు నిండు మనసుతో పాండవుల కార్యసిద్ధిలో నిమగ్నుడు అయ్యాడని విన్నప్పటి నుండే నాకు విజయం మీద ఆశ లేకపోయింది. నరనారాయణులే ఈ కృష్ణ అర్జునులు అని, నేను వారిని బ్రహ్మలోకంలో చక్కగా చూశాను అని నారదుడు చెప్తుంటే విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చింది. లోక కళ్యాణం కోసం కృష్ణుడు సంధి కోరి కౌరవుల దగ్గరికి వచ్చి సంధి చేయటంలో విఫలుడై వెళ్ళిపోయాడని విన్నప్పుడే నేను విజయాన్ని ఆశించడం మానేశాను. కర్ణ దుర్యోధనులు కేశవుణ్ణి బంధించాలని నిశ్చయించుకున్నారని విన్నప్పుడే, అప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతున్నప్పుడే నాకు విజయం మీద ఆశ లేకపోయింది. వాసుదేవుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆర్తురాలై నిలిచిన కుంతిని కేశవుడు ఓదార్చాడని విన్నప్పుడే నేను విజయం గురించి ఆశించడం మానేశాను. వాసుదేవుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు పాండవులకు ఆశీర్వాదాలు ఇస్తున్నారని విన్నప్పుడే ఇక నాకు విజయం మీద ఆశ పోయింది. నీవు యుద్ధం చేస్తూ ఉంటే నేను యుద్ధం చెయ్యను అని కర్ణుడు భీష్మునితో అని సేన విడిచి వెళ్ళిపోయినప్పుడే నాకు విజయం మీద ఆశ కలగడం మానేసింది. వాసుదేవుడు, అర్జునుడు గాంధీవము ఒకచోట చేరాయని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. సంజయ. అర్జునుడు మోహావిష్టుడై రథం నొగలి మీద చతికిలబడిపోయినప్పుడు కృష్ణుడు తన శరీరంలోని లోకాలను అన్నిటినీ అర్జునుడికి చూపించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. శత్రు సంహారకుడైన భీష్ముడు యుద్ధంలో రోజుకు 10,000 మంది రతికులను చంపుతున్న పాండవ పక్షంలో ప్రసిద్ధుడు ఒక్కడు చావలేదని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ధార్మికుడైన భీష్ముడు యుద్ధంలో తన మరణానికి మార్గం చెప్పాడని, అది విని పాండవులు సంతోషించి ఆ పని చేశారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అర్జునుడు శిఖండిని ఎదుటపెట్టి యుద్ధంలో ఎక్కువ శూరుడైన భీష్ముణ్ణి చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. సోమక వంశీయులను కొద్దిమందిని మాత్రమే మిగిల్చి అంపశయ్య మీద శయనించాడు ఆ వృద్ధవీరుడు భీష్ముడు అని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. భీష్ముడు అంపశయ్య మీద పడినప్పుడు మంచినీరు అడిగితే అర్జునుడు భూమిని ఛేదించి నీళ్లు రప్పించి భీష్మునికి సంతృప్తి కలిగించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. గాలి దక్షిణ పృష్ఠంగా అనగా ఉత్తరానికి వీచడం మంచిది. అలాగే సూర్యచంద్రులు లాభస్థానాల్లో ఉండటం మంచిది. కానీ ప్రతిరోజు పాండవులకు వాయువు, సూర్యచంద్రులు అనుకూలంగా ఉంటున్నారని, మా వాళ్లను కుక్కలు అరుస్తూ భయపెడుతున్నాయని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. చిత్రంగా యుద్ధం చేయగల ద్రోణుడు వివిధ అస్త్రాలను ప్రదర్శిస్తూ ఉన్నా పాండవులను మాత్రం చంపటం లేదని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. అర్జునున్నే చంపటానికి ఉంచిన మహారథులైన మా సంక్షప్తకులు అర్జునుని చేత చనిపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. ద్రోణాచార్యుడు ఇతరులకు అభేద్యంగా పన్నిన పద్మవ్యూహములో ఒక్క వీరుడు కూడా తోడు లేకుండా అభిమన్యుడు ప్రవేశింపగలిగాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ నశించింది. మా మహారథులంతా అర్జునుణ్ణి చంపలేక అభిమన్యుణ్ణి చుట్టుముట్టి అందరూ కలిసి అభిమన్యుణ్ణి చంపి సంతోషించినప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. అభిమన్యుణ్ణి చంపి సంతోషించే కౌరవులను గురించి, సైంధవుని గురించి అర్జునుడు కోపంతో ప్రతిజ్ఞ చేసినప్పుడే నాకు విజయం మీద ఆశ ఎగిరిపోయింది. సైంధవుణ్ణి చంపుతానని చేసిన ప్రతిజ్ఞను శత్రు మధ్యములో సైంధవుణ్ణి చంపి అర్జునుడు నిలబెట్టుకున్నాడని విన్నప్పుడే నాకు జయం మీద ఊహ లేకపోయింది. గుర్రాలు అలసిపోయాయి, సేద తీరాలని కృష్ణుడు అన్నప్పుడు అర్జునుడు ఒక చెరువును సృష్టించి నీళ్లు త్రాగేటట్లు చేశాడు. తర్వాతనే కృష్ణుడు వాటిని రథానికి పూంచి బయలుదేరాడని విన్నప్పుడే నేను విజయం గురించి
ఊహించటం మానేశాను. యుద్ధంలో గుర్రాలు రథాన్ని లాగలేకపోతే రథం నొగిలి మీదనే ఉండి యోధులందరినీ వారించాడు అర్జునుడు. అది విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదిలేసుకున్నాను. సైంధవ వదనాడు ధర్మరాజు సాత్యకిని అర్జునునికి సాయపడటానికి పంపితే ద్రోణుడి ఏనుగుల సముదాయం సాత్యకికి అడ్డుపడింది. వాటిని సాత్యకి సంహరించి కృష్ణ అర్జునులను చేరాడని విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదిలేసుకున్నాను. భీముణ్ణి చంపకుండా కర్ణుడు కేవలం మాటలతో పరాభవించి మింటి కొప్పుతో పొడిచి విడిచిపెట్టాడని విన్నప్పుడే నాకు జయాశ పోయింది. ద్రోణుడు, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు ఆ సైంధవుణ్ణి రక్షించలేకపోయారని విన్నప్పుడే నేను విజయం మీద ఆశను విడిచిపెట్టాను. ఇంద్రుడిచ్చిన దివ్యశక్తిని కృష్ణుడు కర్ణుడి చేత ఘటోత్కచునిపై ప్రయోగింపజేశాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. కర్ణుడు ఆ శక్తిని అర్జునుడిపై ప్రయోగించవలసి ఉన్నది. కానీ కర్ణ ఘటోత్కచుల యుద్ధంలో కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ అనేది లేకపోయింది. దృష్ట దుమ్నుడు ధర్మం అతిక్రమించి రథం నొగలిపోయి ప్రాయోపవిష్టుడై ఉన్న ద్రోణుని తెగ నరికాడని విన్నప్పుడే నేను జయం మీద ఆశ విడిచిపెట్టాను. అశ్వత్థామతో ద్వైరథ యుద్ధంలో రాజులందరూ చూస్తూ ఉండగా నకులుడు సమంగా చక్కగా మండల యుద్ధం చేశాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. ద్రోణాచార్యుడు చనిపోయాక అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించాడు. అయినా పాండవులు చనిపోలేదు. అప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. యుద్ధంలో భీముడు సోదరుడైన దుశ్శాసనుణ్ణి రక్తం త్రాగినప్పుడు ఎవ్వరూ భీముణ్ణి వారించలేకపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. సోదరులకు దేవరహస్యంగా యుద్ధం జరిగినప్పుడు ఎదిరింప శక్యం కాని పరాక్రమవంతుడైన కర్ణుణ్ణి అర్జునుడు చంపాడని విన్నప్పుడే విజయం మీద ఆశ పోయింది. ద్రోణపుత్రుడైన అశ్వత్థామను, దుశ్శాసనుణ్ణి, కృతవర్మను ధర్మరాజు జయించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ శూన్యమైపోయింది. శ్రీకృష్ణునితో ఎప్పుడూ పోటీపడే శూరుడు శల్యుడు యుద్ధంలో ధర్మరాజు చేత చనిపోయాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. కపట జూదానికి మూలము మాయాబలుడు అయిన శకుని యుద్ధంలో సహదేవుని చేత చనిపోయాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. దుర్యోధనుడు విరధుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపజేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే విజయాన్ని ఆశించడం మానేశాను. పాండవులు కృష్ణుడితో సహా ఆ మడుగు దగ్గరికి చేరి నా కొడుకు అసహనశీలి అయిన దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. గదా యుద్ధంలో దుర్యోధనుడు చిత్రములైన వివిధ మార్గాల్లో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుని తెలివి వల్ల భీమసేనుడి చేత అధర్మంగా చనిపోయాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ ఉడిగిపోయింది. అశ్వత్థామాది వీరులు అకీర్తికరమైన దుష్కర్మ చేసి నిద్రిస్తున్న ఉప పాండవులను పాంచాలులను చంపారని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. భీమసేనుడు అశ్వత్థామను వెంటాడినప్పుడు అశ్వత్థామ ఇషిక అస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఉత్తర గర్భాన్ని మాత్రం ఛేదించిందని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. అశ్వత్థామ బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాలతో ఉత్తరాగర్భం పీడింపబడినప్పుడు వ్యాసుడు కృష్ణుడు కూడా అశ్వత్థామను శాపాలతో బాధించారని విన్నప్పుడు నాకు జయం మీద ఆశ పోయింది. అప్పుడు గాంధారి అవస్థ చాలా శోచనీయంగా అయింది. పుత్రులు, పౌత్రులు, బంధువులు, సోదరులు అందరూ పోయారు. పాండవులు చాలా దుష్కర కృత్యం చేశారు. శత్రురహితమైన రాజ్యం మళ్ళీ పొందారు. సంజయ, ఈ యుద్ధం వల్ల చాలా కష్టదశ వచ్చింది. మొత్తం 10 మందే మిగిలారని విన్నాను. మా పక్షంలో 3, వారు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. పాండవ పక్షంలో 7, వారు 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి. ఈ ఘోర సంగ్రామంలో 18 అక్షౌహిణుల మంది చనిపోయారు. సంజయ, నాకు చీకటి అలుముకుంటున్నది. నన్ను మోహం ఆవేశిస్తున్నది. సంజయ, స్పృహపోతున్నది. నా మనసు విహ్వలమైపోతున్నది. ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఎంతగానో విలపించి మూర్ఛపోగా సంజయుడు సేదదీర్చాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజయునితో, సంజయ, ఇలా పోయే ప్రాణాలను శాశ్వతంగా వదిలివేయాలి అనుకుంటున్నాను. ఈ జీవితాన్ని ధరించినందువల్ల కించిత్తు కూడా నాకు ఫలం కనిపించటం లేదు అంటూ ధృతరాష్ట్రుడు పాములాగా బుసలు కొడుతూ మళ్ళీ మూర్ఛపోతున్నాడు. అప్పుడు ధీమంతుడైన సంజయుడు అర్థవంతంగా ఇలా అన్నాడు, రాజా, ధీమంతుడైన నారదుడు, వ్యాసభగవానుడు చెబుతూ ఉండగా ఎంతోమంది ఉత్సాహపరులైన బలవంతులైన రాజులను గురించి వినే ఉన్నావు. గొప్ప గొప్ప రాజవంశాల్లో పుట్టి సద్గుణవంతులై దివ్య అస్త్రవేత్తలై ఇంద్రసమాన తేజస్సులై ధార్మికంగా భూమిని జయించి గొప్ప దక్షిణలతో యజ్ఞాలు చేసి ఈ లోకంలో ఎంతో కీర్తి గడించి చివరికి వారంతా కాలధర్మం చెందారు కదా.
రాజా, నీ కొడుకులు దుష్టులు, క్రోధంతో ఉడికిపోయేవాళ్ళు, లుబ్ధులు, దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు. అందుచేత వారి కోసం నీవు దుఃఖించవలసిన పని లేదు. శ్రుతవానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మత ఏషాం శాస్త్రానుగా బుద్ధి నతే ముహ్యంతి భారత. భరతశ్రేష్ఠ, నీవు బాగా చదువుకున్నవాడివి, ప్రజ్ఞావంతుడివి, బుద్ధిమంతుడవు, పండితులకు నీవు చాలా ఇష్టమైన వాడివి. శాస్త్రానుసారమైన బుద్ధి కలిగిన వారు శోకమోహాలకు వశం కారు. రాజా, నీకు నిగ్రహము అనుగ్రహము రెండు కూడా తెలుసు. నీ పుత్రుల కోసం నువ్వు ఇంతగా వ్యాకుల పడవలసిన పని లేదు. అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు నీవు దుఃఖించవలసిన పని లేదు. తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు అడ్డుకోగలరు? బ్రహ్మగారు నిశ్చయించిన మార్గాన్ని ఎవడు దాటలేడు. ఈ జనన మరణాలు, సుఖదుఖాలు, దీనికంతటికీ మూల కారణం కాలం. ప్రాణులను అన్నిటినీ కాలమే సృష్టిస్తుంది. కాలమే ప్రజలను సంహరిస్తుంది. కాలమే ప్రజలను సంహరిస్తూనే శమించిపోతుంది. ఈ లోకాల అన్నిట శుభాలు కానీ అశుభాలు కానీ సర్వభావాలను కాలమే సృష్టిస్తుంది. మళ్ళీ ఆ కాలమే అన్నిటినీ సంహరిస్తుంది, మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. అందుకే కాలం చక్రంలా తిరుగుతుంది. నిద్రించే వారిని కాలమే మేల్కొల్పుతుంది. కాలం అతిక్రమింపరానిది. అన్ని ప్రాణుల పట్ల ఆ కాలం వదలకుండా సమానంగా ప్రవర్తిస్తుంది. భూతకాలంలోనివి కానీ భవిష్యత్తులోనివి కానీ ఇప్పుడున్న భావాలు కానీ కాల నిర్మితాలే అని తెలుసుకో. వివేకం పోగొట్టుకోరాదు. ఇలా సంజయుడు పుత్రశోకంతో దుఃఖిస్తున్న ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చి స్వస్థ చిత్తుణ్ణి చేశాడు. ఉపనిషత్తు లాంటి భారతాన్ని కృష్ణ ద్వైపాయనుడు తెలిపాడు. అది విద్వత్ కవీశ్వరుల చేత లోకములో చాలా కాలంగా చెప్పబడుతున్నది. భారత అధ్యయనం పుణ్యం అపి పాదమధీయతః శ్రద్ధదానస్య పూయంతే సర్వపాపాన్య శేషతః. భారతములో ఒక్క పాదం చదివినా పుణ్యప్రదం. అది శ్రద్ధగా చదివిన వాని పాపాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. ఇందులో దేవతల గురించి, దేవ ఋషుల గురించి, బ్రహ్మ ఋషుల గురించి, అలాగే సత్కార్యాచరణం చేసే యక్షుల గురించి, ఉరగుల గురించి కీర్తింపబడింది. సనాతనుడైన భగవంతుడు వాసుదేవుడు ఇందులో కీర్తింపబడినాడు. అతడే సత్యస్వరూపుడు, ఋతస్వరూపుడు, పవిత్ర రూపుడు, పుణ్యస్వరూపుడు. ఆ వాసుదేవుడే శాశ్వతుడైన పరబ్రహ్మ, సనాతనమైన శాశ్వతమైన వెలుగు అతడే. ఆయన దివ్య కృత్యాలనే తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు. శ్రద్ధదానః సదా యుక్తః సదా ధర్మపరాయణః అసేవన్నిమమధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే. శ్రద్ధతో, ధర్మంతో, ధర్మపరాయణుడై ఈ అధ్యాయాన్ని పఠించేవాడు, వినేవాడు, ఈ అనుక్రమణిక పర్వాన్ని పఠించేవాడు, వినేవాడు పాపము నుండి విముక్తి పొందుతాడు. భారతం యొక్క ఈ అనుక్రమణిక అధ్యాయం మొదటి నుండి చివరి దాకా వినే ఆస్తికుడు ఆపద సమయంలో కూడా దుఃఖాన్ని పొందడు. ఉభయ సంధ్యలలోనూ ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని వీలైనంతగా చదివేవాడు ఆ పగలు ఆ రాత్రి చేసిన పాపాల నుండి వెంటనే విముక్తుడు అవుతాడు అంటూ సూతుడు శౌనకాది ఋషులకు అనుక్రమణిక అధ్యాయాన్ని తెలియజేస్తూ ఇంకా ఇలా వారితో అన్నాడు. ఇది విన్నవారు భారతమంతా చదివినట్లే అని నా అభిప్రాయము. ఇది వింటే దీర్ఘాయువును, కీర్తిని, స్వర్గాన్ని పొందక తప్పదు. పూర్వం దేవతలంతా 4 వేదాలను ఒక ప్రక్కగా, భారతాన్ని ఒక ప్రక్కగా త్రాసులో ఉంచి తూచారు. అప్పుడు రహస్యాలతో కూడిన 4 వేదాల కంటే భారతమే బరువుగా కనబడింది. అప్పటి నుండి ఇది లోకములో విలువలోనూ బరువులోనూ అధికం అవడం వల్ల మహాభారతం అయ్యింది. ఇతి శ్రీ మహాభారతే ఆదిపర్వణి అనుక్రమణికా పర్వణి ప్రథమో అధ్యాయః. ఇది శ్రీ మహాభారతమున ఆదిపర్వమున అనుక్రమణికా పర్వం అను ఉపపర్వమున మొదటి అధ్యాయము.